వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్కు మద్దతుగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో ప్రొఫెసర్ జానకిరెడ్డి కూడా పాల్గొన్నారు. సార్, ఇక్కడ ప్రధానంగా ఎలాంటి చర్చ జరిగింది? ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్కు మందకృష్ణకు ఎలాంటి మద్దతు తెలుపబోతున్నారు మాదిగలకు మీ రెడ్డిల తరపున? మంచి ప్రశ్న అడిగినరండి మీ న్యూస్ ఛానల్ ద్వారా. ఈరోజు ఈ సమాజంలో అణగారిన వర్గంగా, అణిచివేయబడుతున్న వర్గంగా, ఎక్కడో అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలలో, పల్లెలలో విసిరివేసినట్టు అర్జన వాడలల్లో ఉంటూ మళ్ళీ వాళ్ళ సర్వీసే ఈరోజు మొత్తం రెడ్లు తీసుకున్న, అగ్రవర్ణాలు ఎవరు తీసుకున్నా వాళ్ళు ఈరోజు ఆకిలి ఊడవడం మొదలు పెడితే నాగండ్లు దున్నేది వాళ్ళే, బావులు తీసేది వాళ్ళే, చావు కాడ వాళ్ళే, సంతోషం కాడ వాళ్ళే. చావు కాడ డప్పు కొట్టేది వాళ్ళే, పుట్టినప్పుడు బర్త్డేలకు డప్పు కొట్టేది వాళ్ళే. అన్ని రకాల సేవలను చేస్తూ అనేక కులాలకు వాళ్ళ వృత్తి ధర్మమైన డప్పును వాయిస్తూ మరి అందరికీ సేవ చేస్తున్న ఈ అణిచివేయబడుతున్న, అనగదొక్కబడుతున్న ఈ మాదిగ జాతి బిడ్డలు విద్యా ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ను పొందలేకపోతున్నారు. దాని గురించే మరి మందకృష్ణ మాదిగన్న ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని అనే దానిని స్థాపించి 1994 సంవత్సరం జూలై నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఈదుమూడి అనే గ్రామం నుండి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకై ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలుగా, ఇప్పుడు 31వ సంవత్సరంలోకి ఎంటర్ అయినాం. మరి 31 సంవత్సరాలుగా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న గారు ఆయన చేతుల మించి రచించడం జరిగింది. ఆయనే ఆ కమ్యూనిటీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి, మహర్ అనే వంశానికి మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆ షెడ్యూల్డ్ కులాలకు హక్కులను, ప్రివిలేజెస్ను పొందలేకపోతారంటే ఇది మరీ దారుణమైన విషయం. ఇంతకంటే దారుణమైన అంశము ఈ మాదిగ జాతికి ఎక్కడ లేదని నేను ఒక టీచర్గా చెప్పగలుగుతానండి మీ మీడియా ద్వారా. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా ఉద్యమము ఇంత స్ట్రాంగ్గా ఇక్కడ నడవలేదు. అంటే ఒకసారి వరీకరణ అయింది, మళ్ళీ కొట్టేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏంది మరి 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అంటున్నారు. మరి రెడ్డిలు దీనికి ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ఈ రాష్ట్రంలో? నేను ఒక రెడ్డి సామాజిక బిడ్డగా చెప్తున్నా, ఇది న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం. ఇన్ని సంవత్సరాలుగా 40-50 ఏండ్ల నుంచి ఈ యొక్క అణచివేయబడుతున్న ఈ వర్గము ఇప్పటినైనా రేపటి మీ యొక్క మాదిగ జాతి పిల్లలు విద్యను చాలామంది అది చదివినరు, ఉద్యోగాలలో కోల్పోతున్నారు. విద్యకు కూడా చాలామంది దూరమై మా రెడ్డిళ్ళల్లా బర్లను గాయడం, పశువులను గాయడం మమ్మల్ని బాధేస్తుంది. మా కొడుకులేమో నెత్తికి చమరు పెట్టుకొని మంచిగా డ్రెస్అప్ అయి స్కూళ్ళల్లో, కాలేజీలకు పోతున్నారు. అదే మా కొడుకుకున్న వయసున్న మీ మాదిగ జాతి పిల్లలు పెద్ద దొరల కాడ, అగ్ర వర్ణాల కాడ ఈ యొక్క ఏదో మామూలు తిండి కోసం, తమ దైనందిన అవసరాల కోసం వాళ్ళ తల్లిదండ్రులు పొలాలు లేక, చెలకలు లేక మన రోజు నిత్యము ఏదైతే నిత్యావసరాల కోసము ఈ యొక్క పెద్ద దొరల కాడ, అగ్రవర్ణాల కాడ జీతం ఉంచుతున్న పరిస్థితి. ఆ బర్లు కాస్తుంటే వాళ్ళ నెత్తికి 30 ఏండ్లైనా ఇంత కొబ్బరి నూనె లేదండి. వాళ్ళ ఎంట్రుకలు, ఆ పర్షయ్య కొడుకు ఎల్లయ్య నెత్తి మీద ఆ ఎంట్రుకలు రాగి వెంట్రుకలుగా మెరుస్తున్నాయి. మనం మనుషులమేనా? నా కొడుకేమో ఈరోజు 10th చదువుతుండు, ఇంటర్ చదువుతుండు, డిగ్రీ చదువుతున్నటువంటి చెప్పుకుంటున్న ఈ అగ్రవర్ణాలం రెడ్డిలం. అదేం పాపం మీ యొక్క తాతలు, తండ్రులు మాకు మంచినీళ్ళ బావులు తవ్వి, మాకు చిలకలల్లో పొలాలకు, బావులకు నీళ్లు కట్టి, మోటార్లు దువ్వి, నాగళ్ళు దువ్వి, పంటంతా పండించి మా ఇండ్లలో పోస్తున్నారండి. మీరు మీ తాతలు, తండ్రులు తరతరాల నుంచి మీరు మాకు పోస్తున్నటువంటి ఆ పంటను మేము అనుభవిస్తూ మీకు పిల్లలకు మీకు ఏది దక్కకుండా చేయడం ఇది మరీ అన్యాయం. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న గారు రచించిన భారత రాజ్యాంగానికి రచనా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనే చైర్మన్గా కల్పించిన ఈ రిజర్వేషన్ను ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి అయినా అమలుపరిచి ఈ 1,00,000
డప్పులు వేయి గొంతుకలు అనే ప్రోగ్రాం ఫిబ్రవరి 7వ తారీఖున మరి మన ట్యాంక్ బండ్ దగ్గర జరగబోతున్న ప్రోగ్రాంకు మేము సంపూర్తి మద్దతు ఇచ్చి ఇకనైనా మీ భావితరాల పిల్లలకు న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. చివరిగా అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చి 5 నెలలు అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ రాష్ట్రంలో. సో ఆయన మొదటిది ఇక్కడ నుంచే తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నాడు. అంటే ఈ వరీకరణ విషయం మేమే ముందు చేసి పంపిస్తాము సుప్రీంకోర్టుకు, అంటే చట్టసభలలో గిడ అని చెప్పారు. మరి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిందా? పక్క రాష్ట్రం అయినా పంజాబ్లో, హర్యానాలో, నార్త్లో ఇంప్లిమెంట్ అవుతుంది కానీ మరి ఇక్కడ ఎందుకు గాకొచ్చింది అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని ఏ విధంగా చూడొచ్చు, ఇక్కడ మాదిగలు ఏ విధంగా చూడొచ్చు, మళ్ళీ ప్రతి దానికి నేను మాదిగలకు పెద్దన్నను అంటాడు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ముఖ్యమంత్రి మాదిగల పక్షం ఉండా, ఇక్కడ మాలల పక్షమా? నేను ఒక టీచర్గా చెప్పేది ఏంటంటే ఆయన ఇబ్బంది ఎదుర్కొంటుండు. మందకృష్ణ అన్న చాలా మీటింగ్లలో చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాకు వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశంలో మాకు అనుకూలమే. కాకపోతే ఆయన క్యాబినెట్లో మరి అనేక మంది మంత్రులు ఉంటారు, అనేక సామాజిక వర్గాల నుంచి ఉంటారు, వాళ్ళంతా మద్దతు తీసుకున్న తర్వాతనే నేను దీన్ని ముందుకు పోవాలని ఆయనకు పార్టీ అధిష్టానం ఉన్నది. పార్టీ అధిష్టానం ఒకవైపు, క్యాబినెట్ మినిస్టర్స్ ఒకవైపు, సీనియర్ మినిస్టర్స్ ఒకవైపు, ఎమ్మెల్యేలు ఇంకా ఒకవైపు, ఆయనే కొంచెము దాంట్లో నుంచి తేరుకున్న తర్వాతనే ఈ ఇలా. నాది ఇంకో క్వశ్చన్, మీరు ఇట్లా క్యాబినెట్ విషయం మాట్లాడితే నేను చెప్తున్నా, ఇప్పుడు రెడ్డిలు కూడా మద్దతు ఉన్నారు, అంటే బీసీలు కూడా మద్దతు ఉన్నారు, ఇంకా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రెడ్డిలు, బీసీలు, ఎస్సీలే కదా. అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటారు, ఇంకో సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటారు. అంటే మాదిగ మంత్రులు అయితే ఇక్కడ అనుకూలంగానే ఉంటారు. ఓన్లీ కేవలం కదా ఒక వర్గానికి చెందిన మంత్రులు మాత్రం మద్దతు చేయకచ్చరుగా, అంటే వాళ్ళకే భయపడుతుండ ముఖ్యమంత్రి. ఇక భయపడుతున్నా అంటే ఆయన పరిస్థితి అట్లుంది, ఆయన స్థానం అక్కడ. ఇక ఫ్యాక్ట్ మీరు నా నుంచి రప్పించారు. ఆయన స్థానం ఎట్లుందంటే అభద్రతలో ఉంది. కాబట్టి కృష్ణన్నకి ఇచ్చిన హామీ ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆగస్టు 1 తారీఖు నాడే నేను అన్ని రాష్ట్రాల కంటే ముందు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఎస్సీ బిడ్డలకు న్యాయం చేస్తానని అన్నమాట నిజమే మీరు చెప్పింది. కానీ తర్వాత పరిణామాలు ఆయన ఆ పని చేయకుండా జరుగుతున్న విషయాన్ని మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి మీ ఛానల్ ద్వారా ఈ అంశాలను సమాజానికి తెలియపరుస్తుందండి. ఓకే.